ఫోకస్ టీవీకి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల రాండమైజేషన్ ఇదివరకే చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అవసరం మేరకు కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు. నిష్పక్షపాతంగా సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హక్కు లేని వారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లాలో ఉండరాదన్నారు. ఎవరి ఓటు వారు స్వచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా జిల్లాలో బయట వ్యక్తులు ఉండరాదన్నారు. గొడవలు సృష్టించే వారి కదలికలపై నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తెచ్చుకున్నాము. వాళ్ళకి ఓటు సదుపాయం ఇక్కడ కల్పించిన తర్వాత వాళ్ళు వేసిన ఓటుని మనం వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళకి ఈరోజు అప్పచెప్పడానికి విజయవాడకి వెళ్ళిందనమాట. ఇది కాకుండా కాన్స్టిట్యున్సీస్లో ఈ 17,000లో ఈ 3,400 తీయేస్తే బ్యాలెన్స్ అంతా కంప్లీట్గా మన కాన్స్టిట్యున్సీలలో మన చిత్తూరు జిల్లాలో పనిచేస్తుండే మన 7 కాన్స్టిట్యున్సీలో నగరి, కుప్పం, పుతలపట్టు, జీడినెల్లూరు, పుంగనూరు, ఇంకా మిస్ అవుతున్నాను కుప్పం, చంద్రగిరి కాదు, నేను మన జిల్లా గురించి చెప్తున్నాను. సో ఇవి మన జిల్లాలో ఉండి ఓటేశారనమాట. చంద్రగిరికి సంబంధించి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పటికీ చంద్రగిరిలోనే వాళ్ళు కూడా ఇలాంటి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ యాక్టివిటీని కంప్లీట్ చేశారు. సో ఈ మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేయడానికి మనకు 3 days 4 days పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఈసీఐ నిబంధనల ప్రకారం ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ రోజు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం, దీంట్లో దాచిపెట్టేదేం లేదు. 2 రోజులు అని చెప్పి ముందు చెప్పినా కూడా ఫస్ట్ రోజు చాలామంది వచ్చేసరికి మనం ఒక 3 hours అడిషనల్ కౌంటర్స్ పెట్టుకొని ఆ క్యూ మేనేజ్ చేయడానికి ఆ రోజు అందరూ కూడా ఎండ ఇవన్నీ కొంచెం చాలా గట్టిగా ఉండేది. సో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. సో మా వైపు నుంచి అందరికీ అది క్షమాపణలు చెప్తున్నాం, ఆల్ ఎంప్లాయీస్ ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. బట్ ఆ తర్వాత ఎక్కడే కానీ నేను కంటిన్యూస్గా చూస్తున్నాం. ఆ రోజు 3 గంటల తర్వాత ఎక్కడే కానీ నేనైతే క్యూస్ చూసింది కానీ ఎక్కడే కానీ క్విక్గా మూమెంట్ లేకుండా ఆగిపోయి ఉండి ఇబ్బంది పడిన వాళ్ళైతే చూడలేదు. సో ఆ ఫస్ట్ 4 hours ఏదైతే 11 to 3 ఇబ్బంది పడిన మాట వాస్తవం. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా మనం ఆల్మోస్ట్ దాదాపు 90% మన జిల్లాలో రిజిస్టర్ అయిన 90% ఓటర్స్ ఓటు వినియోగించుకునే అవకాశం దొరికింది. అండ్ ఎక్కడ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో అది మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. దీంతోపాటు 566 మంది మనకి హోమ్ ఓటింగ్ అప్లై చేస్తే 495 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. కొందరు చనిపోయారు, కొందరు ఇంకా బయట ఊళ్ళల్లో ఉన్నారు. రెండో అవకాశం ఉన్నా కూడా వాళ్ళు రాని పరిస్థితిలో ఉన్నారు. సో మనం ఇంకా హోమ్ ఓటింగ్ మనం చేయించలేకపోయాము. వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ రాగలిగితే ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో ఈ హోమ్ ఓటింగ్ సంబంధించి మనం అనుకున్న దానికన్నా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అండ్ దానికి ఆల్ పొలిటికల్ పార్టీస్కి నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. రిగార్డింగ్ దిస్ సెక్యూరిటీ ప్లాన్ మేము కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా ఇంటెలిజెన్స్ నుంచి, స్పెషల్ బ్రాంచ్ నుంచి, నెక్స్ట్ మా అందరూ ఎవరైతే సరే లిస్ట్స్ ఇచ్చారో వీటిని కూడా మొత్తం కంప్లీట్గా కూలంకుషంగా డిస్కషన్ చేసుకొని, సో మన డిస్టిక్ ఫోర్స్తో పాటు మనకి బయట నుంచి రకరకాల ఫోర్సెస్ వస్తాయి. ఏది ఎన్ని వచ్చాయనేది అది మనం చెప్పడానికి కుదరదు. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మనకి సరిపడినంత ఇప్పటి వరకు వచ్చాయి. మరికొన్ని కూడా రేపు వస్తాయి. వీటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే సరే మనము క్రిటికల్ అని అనుకున్నామో వాటిల్లో కంప్లీట్గా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి రూట్ మొబైల్స్ అని పెడుతుంటాము. అంటే ఎక్కడెక్కడైతే సరే మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఎక్స్పెక్ట్ చేసేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పెడతాము. అండ్ రిమైనింగ్ వాటినన్నింటినీ కూడా బయట నుంచి మనకి పక్క రాష్ట్రాల నుంచి కానీ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పోలీసు వస్తారు. సో మీరు లోకల్ పోలీసు అన్ని చోట్ల ఉంటారని మీరు అనుకోవద్దు. లోకల్ పోలీస్ చాలా తక్కువ ఉంటారు ఒక లొకేషన్లో. సో మీకు ఎటువంటి అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవి జరగవు. బయట నుంచి వచ్చే కంప్లీట్ ఫోర్స్ తమిళనాడు నుంచి, నెక్స్ట్ కర్ణాటక నుండి, నెక్స్ట్ మన ఆంధ్రాలోనే బయట ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అంటే స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ నుంచి సిఏపిఎఫ్ కాకుండా సో నెక్స్ట్ అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వీళ్ళు కూడా వచ్చేసి లొకేషన్స్లో ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ అక్కడ ఉండే రూట్ మొబైల్స్ జస్ట్ లోకల్గా డైరెక్షన్ చెప్పడానికి మాత్రమే మన లోకల్ పర్సన్స్ని మనం వాడుకుంటాం ఎవరైతే సరే అక్కడ ఉన్నారో. బట్ అందులో ఉండే ఫోర్స్ కూడా పక్కా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మన దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, నెక్స్ట్ సిఐపిఎఫ్ని మనం వాడుకుంటుంటాం. సో ఆర్ మెయిన్ మోటివ్ ఈస్ టు డూ ద ఎలక్షన్స్ ఇంపార్షియల్లీ. ఎవరికి ఫేవర్ చేయకుండా, అసలు ఆ లొకేషన్లో ఎవరు ఉంటారో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళకి కూడా తెలియదు అనేది మా ఉద్దేశం. సో దానికి తగినట్లుగానే మనం బందోబస్తు స్కీమ్ ఇదంతా వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీటిని అబ్జర్వర్స్తో, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేశాము. ఇందులో ఫర్దర్గా ఇంకేమన్నా మాకు రీసెంట్గా కూడా మళ్ళీ ఇన్పుట్స్ వచ్చినాయి. ఎక్కడైతే సరే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయనుకున్నారో అక్కడ కూడా మేము రివైజ్ చేసేసి క్యూఆర్టీస్ అనేది ఫామ్ చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా లోకల్ జస్ట్ గైడ్ చేస్తుంటారు, బట్ ఫోర్స్ అంతా కూడా బయట వాళ్ళే ఉంటారు. సో వీళ్ళే వచ్చి ఎక్కడన్నా సరే ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినట్లయితే దాన్ని ఎంత ఫోర్స్ వాడాలో అంత రీజనబుల్ ఫోర్స్ వాడి దాన్ని అదుపులోకి తెచ్చుకుంటారు. సో మేము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ఉన్నాము. సో దానికి తగినట్లుగానే చివరి 72 గంటలు ఏదైతే ఉందో దీనికి తదనుగుణంగా మనము చెక్ పోస్టులు, ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే చెక్ పోస్టులో కూడా మన కంపెనీస్ చాలా ఎక్కువ రావడంతో వాటిని పెంచడం జరిగింది, స్ట్రెంగ్తెన్ చేసుకున్నాము. ఎక్కువ వెహికల్స్ చెకింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 డేస్గా కూడా లార్జెస్ట్ చెకింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫామ్ హౌసెస్ ఏవైతే ఉందో రైడ్స్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పెట్టుకొని మంచి కేసులు కూడా పట్టుకున్నాము. కర్ణాటక లిక్కర్ ఎక్కడైనా సరే మనకి ఇన్పుట్స్ వచ్చిన ప్రతి దాన్ని కూడా వదలకుండా అన్ని రైడ్స్ చేసి కేసులు బుక్ చేస్తూ ఉన్నాము.